పోలీసులు కొట్టిన ముగ్గురులో ఇద్దరు దళితులు ఒక ముస్లిం ఉన్నారు. తప్పు చేసినోడికి కులం ఏంటి మతం ఏంటి? దేశం మొత్తంలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది ఒక షేమ్ఫుల్ రికార్డ్. క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళందరినీ ఇక మీదట ఏపీలో ఇలాగే ట్రీట్ చేస్తారా? అఫీషియల్ గా అదేనా చెప్పాలి. మరి కులమే బలము బలహీనతగా ఉన్న దేశం మంది. అందుకే అణగారిన వర్గాల మీద జరిగే అన్యాయాలకు కులం కోణం ఖచ్చితంగా ఉంటుంది. చట్టం కులాన్ని చూడదు, న్యాయదేవత కులాన్ని చూడదు. కానీ చట్టాన్ని అమలు చేసే వాళ్ళు కులాన్నే చూస్తున్నారు కదా. పోలీసులు లాఠీ ఎత్తే ముందే వాళ్ళ లాఠీకి తాను కొట్టబోయేది బలమైన వాన్నా బలహీనున్నా అనే విషయం పక్కాగా తెలుసు. కులం బలమో డబ్బు బలమో అధికార బలమో ఉన్నవాడిని చూస్తే లాఠీ పైకి కూడా లేదు. బక్క చిక్కిన వాళ్ళని, ఏ బలము లేని వాళ్ళని చూస్తేనే లాఠీలు ఎగిరెగిరి పడతాయి. మన దేశ జైళ్లలో మగ్గిపోతున్న వాళ్ళలో ప్రతి ముగ్గురులో ఇద్దరు డిప్రెస్డ్ క్లాసెస్ వాళ్ళు, అంటే ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఇతర వెనుకబడిన వర్గాల వాళ్ళు. అంతేకాదు కస్టోడియల్ డెత్స్ లో కూడా దళితులు, గిరిజనులు, మైనార్టీలే ఎక్కువగా ఉన్నారు. 2019 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం ఈ వర్గాల ప్రజలు వాళ్ళ జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ సంఖ్యలో జైళ్లలో ఖైదీలుగా, విచారణ ఖైదీలుగా ఉన్నారు. అంటే దళితుల జనాభా దేశంలో 16.6% ఉంది. కానీ జైళ్లలో ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్న మొత్తం ఖైదీల్లో దళితుల శాతము 21.7% మంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వాళ్ళలో 18.15% మంది దళితులు ఉన్నారు. మొత్తం జనాభాలో 8.6% మంది గిరిజనులు ఉన్నారు. కానీ జైళ్లలో ఖైదీలుగా శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళలో 13.6% మంది ఖైదీలు ట్రైబల్స్. సో విచారణ ఖైదీల్లో 10.5% మంది గిరిజనులు ఉన్నారు. ఇక ముస్లింస్ విషయానికి వస్తే 14.5% దేశంలో ముస్లింస్ ఉంటే శిక్ష పడ్డ ఖైదీల్లో మాత్రం 16.6% ముస్లింస్ ఉన్నారు. విచారణ ఖైదీల్లో 18.7% ముస్లింస్. పోలీసులు రకరకాల కారణాలతో అదుపులోకి తీసుకుంటున్న వాళ్ళలో ఏకంగా 37.8% మంది ముస్లింసే ఉన్నారు. ఈ లెక్కలు ఏం చెప్తున్నాయి? మన దేశంలో ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలే ఎక్కువగా క్రైమ్స్ చేస్తున్నాయి, వాళ్ళలోనే క్రిమినల్స్ ఎక్కువ మంది ఉంటున్నారు అని చెప్తున్నాయి కదా. అది వాస్తవమా? అసలు నిజం ఏంటి? ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అణగారిన వర్గాల వాళ్ళు, వాయిస్లెస్ పీపుల్. కాబట్టి పోలీసుల కేసుల నుంచి వాళ్ళు తేలిగ్గా తప్పించుకోలేకపోతున్నారు. చిన్న చిన్న కేసుల్లో కూడా తేలిగ్గా బెయిల్ రాదు. వాళ్ళకు బెయిల్ ఎలా తెచ్చుకోవాలో కూడా తెలియదు. లాయర్ని పెట్టి వాదించుకునే ఆర్థిక బలము, అధికార బలము, కులం బలము ఏదీ లేక చిన్న పెట్టి కేసుల్లో ఏళ్లకు ఏళ్లు జైలు గోడల మధ్య లక్షల మంది మగ్గిపోతున్నారు. చట్టం వాళ్ళకు అస్సలు చుట్టం కాదు కదా. వాళ్ళకు పరిచయం కూడా లేని వ్యక్తిగా చట్టం ఉంది మన దేశంలో. కారణం కులం మాత్రమే. తప్పు ఎవరు చేస్తే ఏంటి? ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు? గవర్నమెంట్ ఎందుకు ఆ బ్లేమ్ తీసుకోవాలి? తెనాలి పోలీసుల్ని సస్పెండ్ చేయకపోవడం కాదు కదా. ఏదో వాళ్ళు గొప్ప వాళ్ళు అనేలాగా వాళ్ళ చుట్టూ కవర్ డ్రైవ్లు చేస్తున్నారు. వాళ్ళని చాలా హీరోల్లాగా ప్రొజెక్ట్ చేసే పనిలో ఉన్నారు. ఆ ప్లేస్ లో రేపు పొద్దున ఎవరున్నా కూడా బయట ఎలా కొట్టారో లోపల కూడా అలాగే కొడతారు అని చెప్పి ఈ ఇష్యూస్ చెప్తున్నాయి. సో కొట్టే హక్కు ఏ పోలీస్ కి లేదు.